నమస్తే తెలంగాణలోని 17 నియోజకవర్గాల్లో ఎవరు ఎన్ని సీట్లు గెలవబోతున్నారు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ టఫ్ ఫైట్ ఉన్న నియోజకవర్గాలండి ఇలా రకరకాల డిబేట్స్ జరుగుతూ ఉన్నాయి సో జూన్ 4 వరకు మనం వెయిట్ చేయాల్సిందే కానీ అంతలోపు మనం ఎగ్జిట్ పోల్స్ కాకపోయినా అనాలిసిస్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం సో చాలా మందితో మాట్లాడిస్తున్నాం నా ముందు అడ్వకేట్ శరత్ కుమార్ సార్ ఉన్నారు సార్తో మనం డిస్కస్ చేద్దాం మాట్లాడదాం సార్ నమస్తే సో మీ అంచనా ఏంటి సార్ 17 స్థానాల్లో ఎవరికి ఎన్ని అని మీరు అనుకుంటున్నారు అంటే నేను వేరే పార్టీల గురించి మాట్లాడే కంటే కాంగ్రెస్ గురించి మాట్లాడతా నాకు తెలిసి కాంగ్రెస్ 6 నుంచి 7 స్థానాలు వస్తుంది 6 to 7 ఓకే ఎందుకు అంత తక్కువ అనుకుంటున్నారు మీరు అంటే అది స్వయంకృతాపరాధం ఒక రకంగా బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకుల వల్ల వాళ్ళతో పాటుగా ఓట్లు రాలేదు కానీ అనవసరమైనటువంటి ఒక అపప్రద మొదలైంది ప్రతి బూతుల వారీగా పార్టీ కార్యకర్తలు చీలిపోయినారు అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చినారు ఎమ్మెల్యేలు పాతగా వచ్చిన వాళ్ళను పట్టించుకోలేదు ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళందరూ ఆరితేరిన వాళ్ళు ఇసుక దొంగతనాలలో మిగతా అరాచకాలు చేయడంలో డబ్బులు సంపాదించడంలో ఎమ్మెల్యేలకు వీళ్ళైతేనే బాగా డబ్బులు సంపాదించిస్తారన్న భావన ఓకే తర్వాత వీళ్ళకి ఆల్రెడీ పెట్టుబడి బాగుంది అంటే వీళ్ళు క్యాపిటల్ కలిగిన వాళ్ళు పాత కాంగ్రెస్ కార్యకర్తలు సహజంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్లే సో ఈ తొక్కిసలాటలో కాంగ్రెస్ ఓటర్లు దెబ్బతిన్నారు రెండోది ఏంటంటే ప్రజలలో కూడా అరే నిన్న మొన్నటిదాకా వీళ్ళు ఇద్దరు ఓట్లాడుకున్నారు ఇప్పుడు ఇద్దరు కలిసి ఓట్లాడడానికి వస్తున్నారు ఏంది అనేటువంటి భావన ఒకటి ఎక్కువైంది తర్వాత మూడోది ఏంటంటే మోడీ పట్ల ఎందుకో కానీ ఒక రకమైనటువంటి అవ్యాజ్యమైన ప్రేమ ఒకటి మొదలైంది ఎవరైనా కానీ మోడీకి వేస్తాం కథం కేసీఆర్ కాదని వేసినాం ఒకసారి మీకు వేసినాం సరిపోయింది మేము అప్పుడే చెప్పినాం మీకు కేంద్రాల్లో మోడీకి వేస్తామని అని అనడం ఓకే తర్వాత బయట బాహాటంగా మహిళలు ప్రశ్నించడం నిన్న మొన్నటిదాకా ఇద్దరు కొట్లాడుకున్నారు మళ్ళీ ఇప్పుడు మీరు ఒకటే వచ్చి ఓట్లు వేయమంటే మీరు ఎట్లా చెప్తే అట్లా ఒకటైరు అంటే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలతో బీఆర్ఎస్ కార్యకర్తలు చేరడము ఓకే పార్టీలో జాయిన్ అవ్వడం దాన్ని ఇష్టపడట్లేదు ఎందుకంటే వీళ్ళను అరాచక శక్తులుగా గుర్తించే వీళ్ళకు ఒక గుణపాఠం నేర్పాలని కేసీఆర్ మీద వ్యతిరేకతతోనే మొన్న కాంగ్రెస్ గెలిచింది కాంగ్రెస్ ఏదో సహజంగా ఇక్కడున్న గొప్ప నాయకత్వ లక్షణాలను చూసి కాదు సో ఆ రకమైనటువంటి తప్పిదాలు చేయడము రెండోది సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఓకే ప్రజలు ఒక రకంగా ఏంటంటే కొంత చైతన్యవంతులైనారు ఇప్పుడు ఈ కుటుంబాల వారీగా టికెట్ల కేటాయింపులు కానీ వాళ్ళు ఇష్టపడట్లేదు తర్వాత మాదిగలకు అన్యాయం జరిగింది అనేటువంటి భావన మాదిగ కమ్యూనిటీలో బాగా స్ప్రెడ్ అయింది అంటే వీళ్ళు పంచుకుంటున్నారు తర్వాత పత్రికల వాళ్ళు తర్వాత సోషల్ మీడియా క్యాంపెయిన్ ఒకటి ఉంది కదా బీసీలకు అన్యాయం జరిగింది బీసీలను రానియట్లేదు అధికారం వచ్చినప్పుడల్లా ఓన్లీ అగ్రకులపు రెడ్లే అధికారంలో ఉంటున్నారు వీళ్ళదే రాజ్యం అని మీకు ఎస్సీ ఎమ్మెల్యే ఉన్నా కానీ మళ్ళీ ఆయన చుట్టుపక్కలంతా రెడ్ల ఇదే ఉంటుంది ఎమ్మెల్యే ఈజ్ జస్ట్ ఎ పపెట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ దోస్ రెడ్డి లీడర్స్ సో వాళ్ళకి డైరెక్ట్ వీళ్ళకి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రితో సన్నిహిత సంబంధాలు ఉంటాయి వాళ్ళు తేపకు కండువాలు మార్చుకుంటారు పోతారు ముఖ్యమంత్రితో సెల్ఫీలు దిగుతారు వస్తారు ఒక రకంగా ఎమ్మెల్యే మా చేతిలో కీలుబొమ్మ అనే లెవెల్లో మాట్లాడుతుంటారు ముందడనేమో ఎమ్మెల్యేకి విధేయత్వం ప్రకటిస్తారు మేము పూర్తిగా విధేయులు అని చెప్తారు కొద్దిగా చాట్ అయితే చాలే మేము చెప్తే వచ్చింది ఈయనకు టికెట్ లేకపోతే వచ్చినా ఈయన గెలిచినా మేము లేకుంటే అని అలా యాంగిల్లో మాట్లాడతారు సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 9 to 13 సీట్స్ వరకు వచ్చే అవకాశం ఉంది అని ఒక డిస్కషన్ చేస్తూ ఉన్నారు సో వాళ్ళు ధీమాగా ఉన్నారు మరి అది ఆయన ఏ యాంగిల్లో ఆలోచించి మాట్లాడతారు ఇప్పుడు మీరు చూడండి ఇప్పుడు నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ ఉత్తర తెలంగాణ అండ్ సిట్టింగ్గా ఉన్న సికింద్రాబాద్ అంటే బీజేపీ సిట్టింగ్గా ఉన్న 4 గెలుస్తుందా ఖచ్చితంగా గెలుస్తుంది సికింద్రాబాద్ కొంచెం డౌట్ఫుల్ అంటున్నారు కదా ఏం డౌట్ లేదు నాగేందర్కి ఎవడండి ఓటు వేస్తారు సిటీ ఓటర్లు వేస్తారా అటు నాగేందర్ గురించి తెలిసిన వాళ్ళు అంత ఉత్త బోగస్ మన దగ్గర ఆ యాంగిల్ ఏం పనిచేయదు ఇంకోటి ఏంటంటే ఆయన ఆల్రెడీ కేంద్రంలో మంత్రిగా ఉన్నాడు రేపు ఆయన గెలిస్తే మంత్రి అవుతాడు అదే మంత్రిత్వలో కొనసాగుతాడు ఏది ఏమైనా ఆయన నుంచి 4 ప్రయోజనాలు జరుగుతాయి కంపారిటివ్ నాగేందర్ కిషన్ రెడ్డిస్ క్యాండిడేచర్ ఇస్ ఫార్ బెటర్ వీ హ్యావ్ టు అగ్రీ దట్ కదా ఆనే జనరల్ ఎజంప్షన్ ఆల్సో ఇప్పుడు ఓటర్కి నచ్చేటి ఏంటి అండి సౌమ్యుడు కావాలి నష్టం చేయొద్దు ఇప్పుడు బీఆర్ఎస్ యొక్క రాజకీయాల్లో ఏంది నువ్వు దారిన పోయినా వచ్చి ఖర్చే పాములు కదా ఇవి కాబట్టి ఈ అరాచక శక్తులని మళ్ళా మనం కాంగ్రెస్లో చేర్చుకొని వీళ్ళని గంగిగోవులుగా మార్చినట్టు ఎవరు ఒప్పుకుంటారు?
అదే కాంగ్రెస్ సహజంగా ఉండే ఒక బీసీ లీడర్ని పెట్టుండి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిని పెట్టుండి, కాంగ్రెస్ కనుక ఓవరావరిగా కొట్లాడితే డెఫినెట్గా సికింద్రాబాద్ మనకు వచ్చేసేది. ఇప్పుడు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ అవి కూడా సంజయ్, ధర్మపురి అరవింద్ వాళ్ళ కేక్ వాక్ ఉంటుంది. ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ ఎనీ నియోజకవర్గం వస్తుంది మీది. మాది పెద్దపల్లి. పెద్దపల్లి ఎట్లుందో? పెద్దపల్లిలో అయితే మా దగ్గర మంతినిలో, బెల్లంపల్లిలో, మంచిర్యాలలో, కొన్ని పార్ట్స్ ఆఫ్ చెన్నూరులో కూడా బీజేపీకి చాలా ఓట్లు, అనూహ్యంగా ఓట్లు పడ్డాయి. గెలిచేంత రేంజ్ ఉంటుందా? ఉండదు. గెలిచేంత రేంజ్ ఉండదు, కానీ బీఆర్ఎస్ స్థానంలో కూడా బీజేపీ నిలబడుతుంది. సెకండ్ ప్లేస్కి వస్తుంది. సెకండ్ ప్లేస్కి వచ్చినా మనం ఆశ్చర్యపడకలేదు. ఒకవేళ ఇంకా కొంత మేము ఊహించిన దానికంటే ఇప్పుడు మేము దాదాపుగా అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి, ఇంకో ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పోయేటప్పుడు దాదాపు సాయంత్రం అయింది, 4 అయింది, 4 గంటలకే క్లోజ్. సో మేము పోయేటప్పుడు మొదట్లో స్టార్ట్ చేసిన చోట్ల మందగొండిగా ఉండింది, మధ్యాహ్నం పోయేటప్పుడు కొంత పెరిగింది. సో ఈ రకంగా వీ ఆల్సో మిస్డ్ ఇన్ సమ్ ఏరియాస్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ వాట్ అనేది. కాబట్టి టిల్ట్ అయితే అవ్వచ్చు కూడా. ఇట్ మే ఈవెన్ రిజల్ట్ ఇన్ బీజేపీ సక్సెస్. అయితే 99% కాంగ్రెస్ క్యాండిడేట్ గెలుస్తాడు, వంశీ గెలుస్తాడు. బట్ వంశీకి అడ్వాంటేజ్ ఏంటంటే వంశీ ఈజ్ ఎ యంగ్ పర్సన్, నీట్ ఇది ఉంది, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో ఏం రకమేది లేదు. ఆయనకి ఏదన్నా ఇంత అప్రతిష్ట అంటూ ఏదైనా వస్తే ఆ కుటుంబ సభ్యుడు, మూడో వ్యక్తి, ఫ్యామిలీ పాలిటిక్స్ అనేది తప్ప ఒరిజినల్గా యాజ్ ఎ క్యాండిడేట్గా దెర్ ఇస్ నథింగ్ నెగటివ్ అగైనెస్ట్ హిమ్. అండ్ అబోవ్ ఆల్ హీ ఈజ్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్. అట్లా. సో మీకు స్పెషల్గా కనిపిస్తున్న నియోజకవర్గాలు ఏంటి ఈ టోటల్ 17లో? సో రిజల్ట్ కొంత టఫ్గా ఉందని, లేకపోతే చూడాలి ఈ నియోజకవర్గం మీద దృష్టి పెట్టాలి అన్న నియోజకవర్గం ఏదైనా ఉందా? అసలు ఇక్కడ నియోజకవర్గాల వారీగా కాకుండా పార్టీల వారీగా మనం ఆలోచించాలి. ఒక ప్రతిస్పందన ఎట్లా ఉందంటే, లాస్ట్ టైం కాంగ్రెస్కి వేసినాం, ఈసారి మోడీకి ప్రధానమంత్రిగా వేద్దాం. అసలు మోడీ గుర్తేందో తెలిసినా తెలియకున్నా కానీ మోడీకి వేద్దాం అని డైరెక్ట్గా ఆఫీసర్లను పోయి, సార్ మోడీ గుర్తేది, ఇందులో మోడీ బొమ్మ లేదు కదా అని అడిగే స్థాయికి వచ్చినారు ఓటర్లు. అంటే వాళ్ళు ఎంత ఎంబెడెడ్ అయినారు, ఎంత చొచ్చుకుపోతున్నారు అన్నది మనం గ్రహించాలి. డైరెక్ట్గా ఇప్పుడు అమ్మలక్కలు వచ్చేసేసి నువ్వు ఎన్నైనా చెప్పాయా, మేము పువ్వుకేస్తున్నాం అంటారు. ఇట్లా మాట్లాడినా ఇది మా కార్యకర్తలు మేమే ఆశ్చర్యపోయినాం. ఇదేంది నిన్న మొన్నదాకా ఈ వీళ్ళంతా లెక్క ప్రకారం బీజేపీ మెజారిటీ సీట్లు వస్తాయని అనుకుంటున్నారా? ఐ థింక్ సో. అట్లా కనపడింది సంభవ్. అంటే దానికి 2 కారణాలు ఉండండి. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందో నేషనల్ లెవెల్లో ఇచ్చింది, ఈ ₹1,00,000 మహిళలకు ఇస్తాము అనేటువంటిది ఏది, తర్వాత ఎడ్యుకేటెడ్ యూత్కి అప్రెంటిస్ కల్పిస్తాము అని కొన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నాయి. అసలు మేనిఫెస్టోతో సంబంధం లేకుండా ఇక్కడ ఎన్నికల ప్రచారం జరిగింది. అసలు మేనిఫెస్టో ప్రస్తావనే రాలేదు. తర్వాత ప్రతి చోట ముఖ్యమంత్రి అనవసరమైన రాద్ధాంతం చేయడం మొదలెట్టినాడు. ఈ రిజర్వేషన్లకు సంబంధించి రిజర్వేషన్లు పూర్తిగా రద్దు చేస్తాడు అనేటువంటి మాట చాలా అవివేకంతో కూడుకున్నది. భారత రాజ్యాంగంలో అయితే ఓవరాల్ దేశంలోనే ఒక చర్చకి దారి తీసింది కదా. ఇక్కడి నుంచి మనం స్టార్ట్ చేసిన పెంటే ఇది. అసలు దేశవ్యాప్తంగా దీని మీద చర్చ ఎట్లా చేస్తారు చెప్పండి. ఇప్పుడు 10 ఏళ్ల పరిపాలనలో బీసీ ఎస్టీల రిజర్వేషన్ల జోలికి కూడా పోలేదు. ఆన్ ది అదర్ హ్యాండ్ 10 సంవత్సరాలు పెంచినారు ఎస్సీలకు రిజర్వేషన్ అయిపోతుంటే మరో 10 ఏళ్ళు పెంచినటువంటి పార్టీ మోడీ పార్టీ. అంటే అంతకంటే ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు వేరే పార్టీలు వాళ్ళు కూడా పెంచినారు. దట్ ఎ పార్ట్. తర్వాత రెండోది సీట్ల డిస్ట్రిబ్యూషన్లో నీవు ఎన్ని సీట్లు ఇచ్చినావయ్యా? రిజర్వేషన్ల గురించి మాట్లాడే నైతిక అర్హత కాంగ్రెస్కి ఎక్కడిది? ఈ చర్చ నువ్వు తీస్తే ఇట్ విల్ కట్ యువర్ ఓన్ లెగ్స్ కదా. నీవు అందరూ డామినెంట్ కమ్యూనిటీస్కి టికెట్లు ఇచ్చి అక్కడెక్కడ పోయి లీడర్లను సంతృప్తి డయాస్ మీద ఉన్న లీడర్లను సంతృప్తి పరచడానికి మాట్లాడుతుంటే నీకు ఎట్లా ప్రజలు ఓటు వేస్తారు? మీరు ముఖ్యమంత్రి ఉపన్యాసాలు అంటే విశ్లేషకుడిగా నేను పరిశీలిస్తా, ప్రతిదాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించే మాట్లాడతా. ఇప్పుడు భువనగిరిలో ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు ఎట్లా మాట్లాడినాడు, అక్కడ ఉన్న రాజగోపాల్ రెడ్డిని, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని వీళ్ళు సంతృప్తి పరిచే రీతిలో మాట్లాడినాడు తప్ప ఈ పరిపాలన వల్ల గత 6 నెలల్లో మేము చేసినటువంటి కార్యక్రమాలు ఇవి, ఇంకా మా సుపరిపాలనలో గిన్ని కార్యక్రమాలున్నాయి, ఈ కార్యక్రమాలు ఈ దశల వారీగా మేము అమలు చేస్తాము, మేము ఆడిన మాట తప్పము, రైతు బంధులో కొంత ఆలస్యం జరిగినా మేము మొత్తంగా ఇస్తాము, రైతు నెక్స్ట్ సారికి భరోసా ఇస్తాము అని చెప్పగలిగినాడు ఎక్కడన్నా? తర్వాత మొదటిసారి ఇవ్వడమే తక్కిచ్చి ఇచ్చినాడు. ఎంతోమంది నాలాంటి వాళ్ళు మొత్తుకుంటే కదా, మీకు నాకు చాలామంది రైతు బంధు ఆలస్యం అవుతుంటే ఫోన్లు చేసి బూతులు తిట్టినారు.
దానివల్ల మనందరం గోల చేస్తున్నాం. మొత్తానికి ఏదో రకంగా ముఖ్యమంత్రి కొంత విజ్డమ్ ప్రివేల్డ్ అని ఈ రిలీజ్డ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. అది ఒక 3 acres 4 acres వరకే వచ్చింది. 4 acres కూడా రాలేదు, 3 acres వరకే వచ్చింది. అయినా 5 acresకి ఇచ్చినామని ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడాడు. ఆ తర్వాత రెండో విడతగా రిలీజ్ చేసినాడు. అది ఎప్పుడు రిలీజ్ చేసినాడు అంటే కేసీఆర్ ఎప్పుడైతే బస్సు యాత్ర స్టార్ట్ చేసేసి చూసినావా నేను చెప్పినట్టే అయింది, రైతు బంధు రావట్లేదు, ఈయన అన్ని ఎగనామం పెట్టిండు, అనవసరమైన అలవిగా అని ప్రామిసులు ఇచ్చినారు, వీళ్ళు చెయ్యరు, ఈ రేవంత్ రెడ్డికి ఆ సామర్థ్యం లేదు, మేము ₹1,00,000 రుణమాఫీ చేయలేకపోయినాం, ఈయన 2 లక్షలు ఏడు నుంచి తెస్తాడు పైసలు అని అనేటప్పటికీ 2 సార్లు ముఖ్యమంత్రి పదవిలో ఉండి నేను చేయలేకపోయినా అని డైరెక్ట్ ఆయనే ఒప్పుకున్న దశలో మేము August 15కి రుణమాఫీ చేస్తామన్న మాటకి వాల్యూ అంత రాలా. ఓకే, దాని ప్రజలు అంటే నమ్మలే. ఎందుకు నమ్మలేదు అంటే నువ్వు రైతు బంధులో ఆలస్యం చేసినావు కదా. రైతు బంధు ఏదైతే కార్యక్రమం ఐజీగా అమలు పరుస్తామని చెప్పినామో దాన్ని ఆలస్యం చేసినాం. దానివల్ల ఏంటంటే ప్రజలకు విశ్వాసం సన్నగిలింది. సో ఇంకొకటి బీఆర్ఎస్కి 0 లేదా 1 సీట్ అంటున్నారు, ఒకటి కూడా వచ్చే అవకాశం లేదు అంటే బీఆర్ఎస్ వాళ్ళు మీ అంచనా ఏంటి? బీఆర్ఎస్ వాళ్ళు యుద్ధం మధ్యలో వదిలిపెట్టినారు. చాలా నియోజకవర్గాలు వాళ్ళు ప్రచారం ఎట్లా కేసీఆర్ ఆదేశాలా లేకపోతే గ్రౌండ్ లెవెలా ఎట్లా జరిగింది? వాళ్ళ పార్టీ అంతర్గతంగా వాళ్ళు ఆలోచించి చేసినట్టు కనబడుతుంది. అంటే చాలా చోట్ల లాస్ట్ వదిలేసిరా టోటల్ గా దాదాపుగా. అంటే ఏంటంటే ఇక వాళ్ళు ఎట్లాగో మనం గెలిచేది లేదు, మనకు ప్రజలు ఓట్లు వేసేది లేదు, ఎట్లయినా రేవంత్ రెడ్డి తొక్కాలన్నప్పుడు ఏం చేయాలి, కాంగ్రెస్ బీజేపీకైనా వేద్దాం. ఇది వ్యక్తిగతంగా ముఖ్యమంత్రిని పిట్టి చేసినారు వాళ్ళు. అంటే ఇట్ వాజ్ ఫాట్ యాజ్ ఇఫ్ ఇట్ వాజ్ బీఆర్ఎస్ వర్సెస్ రేవంత్ రెడ్డి అంతే. కాంగ్రెస్ పార్టీ అనేది ఏం లేదు. అరే ఈ రేవంత్ రెడ్డి మన మీద పడ్డాడు, మన నాయకుడిని సర్వనాశనం చేస్తున్నాడు, మన గురించే రోజు మాట్లాడుతున్నాడు, బూతులు తిడుతున్నాడు, ఈ యాంగిల్లో ప్రచారం పోయింది అన్నమాట. అది ఒక రకంగా అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి భాష ఆయన. నియోజకవర్గంలో ఏం జరిగింది? పెద్దపల్లిలో మాది కూడా ఇట్లానే జరిగింది. కొద్దిగా ఆయన మొదటికే మెతగా ఉండే. అవును, సహజంగానే ఆయనకు పెద్దగా అంత అక్కడ పెద్ద పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తి కాదు, మామూలుగా ఉండేవాడు, ఏదో సౌమ్యుడు, కొద్దిగా మాట తక్కువ అది ఇదని. కానీ ఆయన మీద గత చరిత్రలో చాలా ఆరోపణలు. ఆయన ఎమ్మెల్యేగానే ఎంత ఆయన స్లెండర్ మార్జిన్తో గెలిచిన వ్యక్తి. దాదాపుగా చేతులు ఎత్తేసిన. డైరెక్ట్ గా చెప్పినట్టున్నారు కదా కొన్ని నియోజకవర్గాల్లో పువ్వు కేసేయండి అని. ఫర్ ఎగ్జాంపుల్ భువనగిరిలో కొన్ని ప్రాంతాలు, చేవెళ్లలో కొన్ని ప్రాంతాలు. వాళ్ళకి ఏంటంటే రేవంత్ రెడ్డి నెగ్గాదు, రేవంత్ రెడ్డి వల్ల రాష్ట్రానికి ఏం మేలు జరగలేదు, కాంగ్రెస్ పార్టీకి కూడా రేవంత్ రెడ్డి వల్ల లాభం జరగట్లేదు అని చెప్పడమే వాళ్ళ ఉద్దేశం. సింగిల్ పాయింట్ గా ప్రొసీడ్ అయినా. మరి ఈ స్థాయిలో మరి ఎన్ని సీట్లు వాళ్ళకి వస్తాయని మీరు అనుకుంటున్నారు? ఓట్ బ్యాంక్ కూడా చాలా గణనీయంగా తగ్గిపోతుంది కదా. ఎవరికి? బీఆర్ఎస్ కి తగ్గుతుంది. బీఆర్ఎస్ కు తగ్గుతుంది. ఇంకో విషయం చెప్పన్నా, మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీ స్థానంలోకి రావడానికి బీఆర్ఎస్ కు చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు ఏదో రేవంత్ రెడ్డి మీద వ్యక్తిగత కక్షతోని ఈ పార్టీ ఓట్లను అటువైపు టర్న్ చేసినా మళ్ళీ వాళ్ళు బీజేపీ నుంచి మళ్ళీ బీఆర్ఎస్ పక్షానికి వస్తారన్న మాట లేదు. ఇది ఒక రకంగా సూసైడల్, ఇది ఆత్మహత్యా సదృశమైనటువంటిది అనమాట. రాదర్ ఒక టాక్టిఫుల్ గా ఉండి ఆయన కాంగ్రెస్ వైపు మలిచినా బాగుండేది, బీజేపీ వైపు మలిచి చాలా తనెక్కిన కొమ్మను తనే నరుక్కున్నాడు. కొంత సారూప్యత ఉంటుంది. గతంలో కూడా అట్లా చేసిండు కదా, కాంగ్రెస్ ఉండొద్దు అనుకొని కొంత బీజేపీని లేపిండు. ఒక టైంలో బీజేపీని తొక్కి మళ్ళీ కాంగ్రెస్ ని లేపిండు. కరెక్ట్. అవి పత్రికల్లో లేపడము, హైప్ ఇవ్వడము, ప్రచారం చేయడం అది వేరు, ఓట్లను మార్చడం వేరు. ఇప్పుడు తన ఇంట్లో ఉన్న మూలధనాన్ని పట్టుకొని పోయి వాళ్ళ చేతిలో పెడితే మళ్ళీ వాడు వాపస్ ఇస్తాడా? ఇదేమన్నా అప్పిచ్చి వాపస్ తీసుకోవడం కాదు కదా. ఒకసారి ఒక చిన్న చెలిమలో ఇదే చేప పోయి నదిలో పడ్డది అనుకో, అదెందుకు మళ్ళీ చెలిమలోకి వస్తుంది? ఇది ఆరిపోయే చలిమా అని ఎప్పుడైనా అక్కడే ఉంటాడు కదా, ఈ సేఫ్ అండ్ సెక్యూర్ అట్లా. సో ఈ సిచ్యువేషన్ లో 0 or 1 మెదక్ అంటున్నారు, మరి చెప్పలేము. అది కూడా డౌట్ఫుల్ గా అక్కడ కూడా అంత చాలా దారుణంగా. ఫ్యూచర్ పాలిటిక్స్ ఎట్లా ఉంటుందని మీరు అనుకుంటే? మీరు అంటున్నారు 5 to 6 or 7 కాంగ్రెస్ అంటున్నారు, మెజారిటీ బీజేపీ అంటున్నారు, బీఆర్ఎస్ 0 అంటున్నారు. సో ఫ్యూచర్ పాలిటిక్స్ ఎట్లా ఉంటాయి తెలంగాణ? కష్టంగా ఉంటుంది. ఒకవేళ ఐ ప్రే గాడ్ ఏమంటే ఒక రకంగా నమ్మకం ఉన్నా లేకున్నా రేవంత్ రెడ్డి గారి మాటే నిజమై 12 సీట్లు వస్తే తప్ప రేవంత్ రెడ్డికి సమస్యలు మొదలైతాయి. సమస్యలు అంటే ఎట్లా?
రకరకాలుగా వాళ్ళు డిస్టెబిలైజ్ చేస్తారు. విత్ ఇన్ ది పార్టీ కూడా డెసిడెన్స్ ఎక్కువ అవుతుంది. నీ నాయకత్వంలో మాకు ఒరిగింది ఏంది, నీ వల్ల మేము అప్రతిష్ట పాలైనాం, అనవసరంగా వాళ్ళని అందరిని ఎందుకు తీసుకువచ్చినావు. ఈయన సహజంగా పోయి వాళ్ళ ఇళ్లలోకి పోయి వాళ్ళని తీసుకొచ్చేసి పార్టీలో చేర్చుకున్నాడు కదా. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఈయన దగ్గర చేరుతా అన్న వాళ్ళకంటే ఎక్కువగా ఈయన ఫీలర్లను పంపించేసి నా పార్టీ మా ప్రభుత్వం సుస్థిరంగా ఉంది అని నిరూపించుకోవడానికని ఊహాజనితమైనటువంటి సమస్యను తెరపైకి తీసుకొచ్చేసేసి వేరే వాళ్ళని చేర్చుకున్నారు. ఇప్పుడు నువ్వు అక్కడ మన పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరినప్పుడు కేసీఆర్ చేర్చుకున్నప్పుడు సంతలో పశువులు అది ఇదని తిట్టిన మీరే అధికారంలోకి రాగానే ఇట్లాంటి పని చేస్తే అది ఎంత అసహ్యంగా ఉంటుంది. సో ఇది ఒక రకంగా ఇప్పుడు జనరల్గా ప్రతి పార్టీలో అసంతృప్తివాదులు ఉంటారండి. కానీ అసంతృప్తివాదులకి అవకాశం ఎప్పుడు దొరుకుతుందంటే నాయకుడు బలహీనమైనప్పుడు. మేమేం ఎక్స్పెక్ట్ చేసినామంటే ఎట్టి పరిస్థితులలో రేవంత్ రెడ్డి నాయకత్వం బలహీనపడద్దు. ఎందుకంటే 6 నెలల్లో ముఖ్యమంత్రి మారుస్తాడు అని అంటే అది పార్టీని ఎఫెక్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఎ లాస్ టు ఎన్ ఇండివిజువల్, బట్ ఇట్ ఈస్ ఎ లాస్ టు ది వెరీ క్రెడిబిలిటీ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ కాల్డ్ కాంగ్రెస్. సో అట్లాంటి డెవలప్మెంట్ మేము కోరుకోం. అఫ్ కోర్స్ వీ హ్యావ్ డిఫరెన్సెస్. We will criticize the chief minister. We will tell him to do it in a particular way. He may not like our criticism. All that apart. But we do not go to the extent of hitting him below the belt. Yeah. Adi. Anyway, sir, thank you very much. చూద్దాం ఏం జరుగుతుందో. June 4th వరకు మనం ఆగాల్సి వరకు వెయిట్ చేయాల్సిందే. డెఫినెట్ గా ఆ రోజు కలుద్దాం మళ్ళీ మనం. షూర్ ఆ రోజు మీతో మాట్లాడాలి కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అడ్వకేట్ శరత్ కుమార్ గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.